హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రెబైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి ఓట్స్తో చాలా సింపుల్గా అయిపోయే 2 రకాల వెయిట్ లాస్ రెసిపీస్ను చూపిస్తున్నానండి, చూసేయండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్క్ ఓట్స్ అండి. దీన్ని చాలా సింపుల్గా జస్ట్ 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. కోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ను నేను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు నెయ్యి వేయడం ఇష్టం లేకపోతే అట్టి కడాయి పెట్టుకొని వీటిని అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. వీటిని తీసేసుకొని మళ్ళీ ఇందులోకి నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. ఇదే కడాయిలోకి ఒక 1/2 కప్పు వరకు ఓట్స్ను తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇవి పచ్చి పాలైనా యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే వేడి చేసుకున్న పాలైనా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇవి ఉడికేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇవి కొద్దిగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేయడం ఇష్టం లేకపోతే బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చండి. స్వీట్ మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇంకా ఉడికించినట్లయితే అది దగ్గర పడుతుందండి. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు వేరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, మిల్క్ ఓట్స్ రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా దానిమ్మ గింజలు కూడా వేస్తున్నానండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా సింపుల్గా జస్ట్ 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచి రెసిపీ. అలాగే మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఓట్స్ చాట్ అండి. పుల్లగా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. చూసారు కదా, పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. వీటిని తర్వాత అదే ఆయిల్లోకి 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే మీడియం సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజు టమాటాలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. తర్వాత మూత తీసి చూసారు కదా, టమాటా ఇక్కడ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మొత్తం కలుపుకొని ఇక్కడ 1 కప్పు వరకు ఓట్స్ని తీసుకున్నానండి నేను. వీటిని వేయించక్కర్లేదు, డైరెక్ట్ వేసేయచ్చు. వీటిని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ కొద్దిగా వాటర్ను స్ప్రింకిల్ చేసుకోండి. ఎందుకంటే బాగా పొడిగా ఉంటే అంత బాగోదండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా ముద్దగా అయిపోతుంది. సో ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మళ్ళీ ఇందులోకి టేస్ట్కు సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం మీకు తగినంతగా వేసుకోండి. కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే
ఆమ్చూర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకోండి. తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక అర చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా. నిమ్మరసం వేసుకుంటే కంపల్సరీగా వేసుకోండి. వీటిని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. దీన్ని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లోకి కానీ యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోండి. అదేవిధంగా కొద్దిగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఓట్స్ చాట్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూసారు కదా అండి, 2 రకాల ఓట్స్ రెసిపీస్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.